మాజీ మంత్రి విడుదల రజనీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చారు. విడుదల రజనీ మీద 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పల్నాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విడుదల రజనీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోటి అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద సోషల్ మీడియా కేసును నమోదు చేయించి అతని మీద చిత్రహింసలు చేసి అతన్ని వీడియో రికార్డ్ చేసి ఆవిడ ఆనందించినట్లుగా కోటి అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆవిడ మీద కేసు నమోదు చేసేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు ఆవిడ మీద కేసు నమోదు చేయలేదని ఆయన కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఈరోజు విడుదల రజనీకి భారీ షాక్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. విడుదల రజనీ ఆవిడ మీద 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలి అంటూ ఇప్పుడు పల్నాడు పోలీసులకైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోటి అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని సోషల్ మీడియా కేసులో వాళ్ళు వేధించినట్లుగా, ఆ వేధించినప్పుడు వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని రజనీ గారికి చూపించినట్లుగా ఆయన కేసు నమోదు చేసేటువంటి ప్రయత్నం చేయడం, అయితే పోలీసులు మాత్రం కేసు తీసుకోకపోవడం, తర్వాత ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఈ తీర్పునివ్వడం. ఏంటి నిజంగా విడుదల రజనీ గారికి భారీ షాకేనా ఇది? అంటే ఏం చెప్తారు? విడుదల రజనీ వచ్చి అంటే కొంతకాలంగా కామ్గా ఉండటం ఆవిడికి ఒక నైరాశ్యలో ఉంది జనరల్గా. ఎందుకంటే బాలినేని గారి దగ్గరికి వెళ్ళటం, ఆవిడ ఏదో మంతనాలు చేస్తూ ఉండటానికినో, లేకుంటే ఆవిడ పార్టీ నుంచి ఆవిడ కూడా మారే ఉద్దేశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ అంటూ నడుస్తూనే ఉంది. ఎందుకంటే ఆవిడ తర్వాత చూస్తే అంత యాక్టివ్గా అయితే ఎక్కడా కూడా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ మాట్లాడటం కానీ జరగలేదు. అంటే ఆవిడ ఇప్పుడు ఆ పార్టీలో ఉంటుందా, కొనసాగుతుందా లేదా అనేది కూడా ఒక డైనమాన్లోనే ఉంది. సరే, ఆవిడ ఎటొచ్చి గతంలో చేసినవి ఇప్పుడు ఆమె చేసిన పాపాలు ఆవిడ వెంటాడుతాయి, అది ఎవరు కాదనలేను ఇది. ఎందుకంటే ఆవిడ చేసినవి ఏంటి అంటే ఆవిడ ఎక్కువ సోషల్ మీడియా మీద డిపెండ్ అయి ఉన్నారు. ఆవిడ చేసేది ఏంటంటే ఒక పాట వేసుకోవటం, ఆ పాటకు తగ్గట్టు ఈవిడ అంటే ఒక మనం చూసాం రోల్ మీమ్స్ అంతా ఎలా ట్రోలింగ్ ఆవిడ మీద, అంటే ట్రోలింగ్ అని కూడా కాదు కానివ్వండి, ఆ టిక్ టాక్లు చేస్తారు చూసారా ఒక టైం, ఆ టిక్ టాక్ లాంటివి ఆవిడ ప్రచారాలు కానివ్వండి, ఆవిడ పబ్లిక్తో నేను అంతకు మూవ్ అవుతానని కానివ్వండి, ఆవిడ ఒక పెద్ద లీడర్గా ఆవిడ ప్రజల్లో తీసుకెళ్లాలని ఒక దాని మీద సోషల్ మీడియాలోనే ఆవిడ ఎక్కువ చేసింది. కాకపోతే అదే సోషల్ మీడియాలో ఆవిడ గురించి నెగిటివ్గా వచ్చినప్పుడు కూడా ఆవిడ అదే తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ విమర్శించింది ఏంటి, అక్కడ జరిగే అవకతవకల గురించో, అక్కడ జరిగే అన్యాయం గురించో సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఆవిడ ఏ నియోజకవర్గానికి అయితే ప్రాధాన్యత వహిస్తుందో ఆ నియోజకవర్గంలో ఏదైనా జరిగిన సంఘటనల గురించి కానివ్వండి ఎవరైనా చెప్తారు. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి పని చేయలేదన్నప్పుడు పని చేయలేదనే చెప్తారు కదా, పని చేశారని ఎట్లా పొగడాలి? అది అందరూ పొగడటానికి అది నువ్వు పెట్టుకున్న సోషల్ మీడియా కాబట్టి నీకు భజన చేస్తుంది. సో అందరూ నీకు భజన చేయాల్సిన అవసరం ఏంటి? నువ్వు చేసిన తప్పును ఎత్తి చూపిస్తారు. సరే, ఇంకోటి ఏంటంటే ఇంకా విచిత్రం ఏంటంటే ఆ పార్టీలో ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మనం చూసాం, రఘురామకృష్ణంరాజు గారి విషయంలో చూసాం. ఇప్పుడు ఆవు ఏమైనా గట్టును మేస్తే దూడ కూడా గట్టునే మేస్తుంది, ఆవు చేలో మేస్తే దూడ కూడా చేలోనే మేస్తుంది. అదేలాగా వాళ్ళ నాయకుడే అధ్యక్షుడైన అతనే ఆయనే అడదారి దొక్కేటప్పుడు వీళ్ళందరూ కూడా అదేగా చేస్తారు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణంరాజు గారి విషయంలో ఏం చేశాడు? అదే స్ట్రాటజీ. ఏదైతే ఆయన అరెస్ట్ చేయించటం, బలవంతంగా అరెస్ట్ చేయటం, అక్రమ అరెస్టులు చేయటం, ఆయన ఇబ్బంది పెట్టడం, ఆయన్ని కొడుతుంటే ఆయన చచ్చిపోవాలనేటట్టు, అంటే ఒక హార్ట్ అటాక్తో చచ్చిపోయేటట్టు, అంటే ఆయన మీద బరువుగా మనుషులు కూర్చొని తొక్కితే ఆయనకు హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోతారా అనే రకంగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి అని, ఎలాగైనా ఆయనకి హార్ట్ ఫెయిల్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన్ని చిత్రహింసలు పెట్టడం, అది ఆయన ఇంట్లో కూర్చొని వీడియో కాల్స్లో చూసి ఎంజాయ్ చేయటం, ఇవన్నీ జరిగాయి. సేమ్ ఇప్పుడు ఆ కేసు ఆయన ఎదుర్కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈవిడ కూడా అదే చేసింది. యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా రాజా మంత్రులు కూడా అలాగే అయ్యారు. రజనీ గారు కూడా ఆవిడ ఏం చేశారు, ఆవిడ కూడా సేమ్ కోటి గారి విషయంలో అదే చేసింది.
సో ఆయన కొట్టించడంలో ఈవిడ అది సాటిస్ఫాక్షన్ పొందటం ఏంటో, ఆ వీడియోలు చూసి ఈవిడికి అక్కడ లైవ్లో వాళ్ళని కొడుతుంటే వీళ్ళకి ఆనందం ఏంటో, అంటే వీళ్ళు కొట్టించిన దెబ్బల మూలాన వీళ్ళు ఆనందం పడిపోతున్నారా? ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు, సరే వీళ్ళకి ఓటేసింది పని చేయడానికి ఓటేశారు కానీ వీళ్ళు రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా తోడ్పడతారేమో అని ఓటేస్తారు కానీ, అంటే మీకు ఎవరు మిమ్మల్ని వ్యతిరేకించినా, మీరు చేయలేదు ఈ పని చేయలేదని అడిగినా, క్వశ్చన్ చేసినా వాళ్ళ మీద ఇలా కొట్టడం, అది పోలీసులు అంటే అధికారం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి పోలీసులను వాడుకోవటం. పార్టీ కార్యకర్త కోటి అసలు కోర్టుకి ఏం తెలిపారు, ఆయన ఎందుకు కోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే అప్పుడు గతంలో ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకోకపోవటం కానివ్వండి. సో ఇప్పుడు కంప్లైంట్ చేశాడు అసలు అంటే ఆవిడ అన్యాయంగా కేసు పెట్టడం, సో పోలీసులు కొట్టడం, సేమ్ ఇక్కడ ట్రిపులర్ గారి కేసే వర్తిస్తుంది. ఇప్పుడు ఆయన అయితే సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సో ఆయనకి న్యాయం కావాలని చెప్పి. అదేలాగే ఇప్పుడు కింద పోలీస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఎవరు కూడా గతంలో తీసుకోలేదు, అది ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. సో అందుకనే ఆయన కూడా ఇప్పుడు హైకోర్టుని ఆశ్రమించడమే కానివ్వండి, అక్కడ వాళ్ళు ఆవిడని దాని మూలన ఒక 2 వారాల్లో ఆవిడకి టైం ఇవ్వటం కానివ్వండి, అప్పుడు కూడా ఆవిడ ఇది చేయకపోతే అది ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రజాస్వామ్యంలో పనిచేయటానికి, ప్రజలకి సేవ చేయటానికి అవకాశం ఇస్తే వీళ్ళ కసి తీర్చుకోవటానికి, వీళ్ళకి భజన చేయకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు కదా. సో దాని పర్యవసానమే రేపు ఆవిడ కోర్టులకి ఈ కేసులు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది. పల్నాడుకి సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో 2 వారాల్లోగా విడుదల రజనీ గారి మీద కేసు నమోదు చేయాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఏంటి విడుదల రజనీ గారి పరిస్థితి ఏంటి 2 వారాల తర్వాత అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి విడుదల రజనీ ఇప్పుడే డైనమాలో ఉంది. ఎందుకంటే జగన్ అన్న పట్టించుకునే స్థాయిలో అయితే లేరు. ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియా కోసం ఎంతమంది వర్రా రవీందర్ రెడ్డి కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, అది కూడా వాళ్ళు పెట్టిన ఇప్పుడు కోటి పోస్ట్ వేరు, వర్రా రవీందర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళ పోస్టులు వేరు. ఇక్కడ ఏంటంటే మీరు నాకు పని చేయలేదు, మీ గవర్నమెంట్లో నాకు ఈ పని అవ్వలేదు, ప్రజలు ఇలా ఇబ్బంది పడుతున్నారని క్వశ్చన్ చేశారు. ఇక్కడ అక్కడ ఏంటి ఫొటోస్ మాఫింగ్ చేయటం, అపోజిషన్ మహిళల్ని ఆ పార్టీలో ఎవరైనా పనిచేస్తే వాళ్ళది అసభ్యకరంగా పోస్టులు పెట్టడం వాళ్ళ మీద, అలాంటివి చేశారు. సో దీనికి దానికి చాలా తేడా ఉంది సోషల్ మీడియా వాడుకునే పద్ధతిలో కూడా. సో వాళ్ళనే ఏమి సేవ్ చేయలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ రజనీ గారిని ఏం సేవ్ చేస్తాడు ఆయన? అంటే భారతిరెడ్డి గారి పిఏ, అవినాష్ రెడ్డి గారి పిఏ, ఇంకా కొంతమంది ఆయన్ని నమ్ముకొని బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ జైళ్ళల్లో మగ్గుతున్నారు. సో వీళ్ళనే ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు ఆయనే ఎదుర్కొంటున్నాడు సుప్రీంకోర్టులో, ఇలా కొట్టించిన దానికి ఇలాంటి వీడియోలు చూసిన దానికి. ఈవిని ఏమి కాపాడుతాడు? సో ఈవిని కూడా ఆయన ఏం కాపాడేది ఏమీ లేదు. అది కూడా కాకుండా ఒక కార్యకర్తలోనే నిరాశ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఏ నాయకుడు ఉంటున్నాడు, ఏది పోతున్నాడు అనేది. ఈవిడ ఇప్పుడు ఆలోచన ఏంటంటే ఏదైనా పార్టీ చూసుకుందామా అనే ఆలోచనలోనే డైనమాలో ఉంది. అంటే నూతన ఉత్సాహాన్ని నింపేందుకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఇప్పటి వరకు చూడనటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి 2.0 అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. కార్యకర్తల జోలికి ఎవరన్నా వస్తే ఊరుకునేది లేదని, అసలు ఎవరు కూడా కార్యకర్తల వెంట్రుకు కూడా పీకలేరు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అదే కదా మీకు ఒకటే ఇక్కడ, సరే ఆయన కాలుకి వెంట్రుకు పీకలేరా, అది పీకలేరో ఇది పీకలేరని ఏదో చెప్తాడు. అది చెప్పితే రెచ్చిపోయేది ఎవరో? కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు పడితే అరెస్ట్ అయితే 3 నెలలు ఉంటారు, 4 నెలలు ఉంటారు, అంతకుమించి వాళ్ళు ఏం చేస్తారో అని అంటాడు. సో అక్కడ ఎవరిని ఇబ్బంది పెడుతున్నాడు? కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నాడు అక్కడ. సరే ఆయనకి ఎట్లాగో ఒకటి వాళ్ళు గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఆయనకి ఎట్లాగో ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. సో ఆత్మలతో మాట్లాడొచ్చాడు, నేను ఇంకో 30 ఏళ్ళు నేను సీఎంగా ఉంటాను, 2.0 అనేది వస్తుంది, దానిలో నేను 30 సంవత్సరాలు ఉంటాను, మీరేం భయపడకండి అని అంటాడు. ఆయన ఆత్మలతో మాట్లాడింది కార్యకర్తలు నమ్మాలి కదా. ఈ ఆత్మలతో మాట్లాడి నువ్వు ఇన్ని 5 ఏళ్ళు నీకు అవకాశం ఇస్తే నువ్వేం చేసావు, ఇంకో 30 ఏళ్ళు ఉంటే ఇంక నువ్వేం చేస్తావు, ఆల్రెడీ వాళ్ళకు ఒక నిరాశ అనేది వచ్చేసేసింది. అది కూడా కాకుండా ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. ఏదైతే వైసీపీ క్యాడర్ ఉంటే వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అరే తల్లి చెల్లిని వీళ్ళనే ఇంట్లో నుంచి తరిమేసినాడు, నువ్వు మమ్మల్ని గురించి ఏం పట్టించుకుంటావు? ఇప్పుడు ఉన్నాళ్లే జైల్లో ఉండే వాళ్ళకే పట్టించుకునేదానికి దిక్కు దివానం లేదు. సో మమ్మల్ని కూడా నువ్వు ఇంకా అరెస్ట్ చేసి మమ్మల్ని ఎంటుకు బీగలేవు, అది చేయలేవు, ఇది చేయలేవు అని ఏదో ఒకటి మాట్లాడి రెచ్చగొడితే మేమేం పిచ్చోళ్ళంగా ఉన్నామా, మేమెందుకు అట్లాంటి పనులు చేస్తామని వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితులు అయితే కార్యకర్తలు కూడా లేరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.